జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేసర ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆ, ఆవిర్భవించబడిందండి. 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి అప్పటి నుంచి కూడా ఈ జూమ్ సెషన్ ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ ఏర్పడి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానము, సజ్జన గురు సాంగత్యము జరుగుతుందండి అందరికీ కూడాను. అలాగే మరి ఈ ఈ జూము ద్వారా అలాగే ప్రతి నెల కూడా ఎవరైతే ఏ ఊరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి శైలజ మేడం గారు పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్ లో 10 గంటల ధ్యానం ఉంటుందండి, సజ్జన సాంగత్యం ఉంటుంది, గురు సాంగత్యం ఉంటుందండి, అద్భుతంగా ప్రాక్టికల్స్ ఉంటాయండి. అలాగే ఈ కాన్సెప్ట్ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, వాటి ద్వారా వాటిలో ఉన్న సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన విధానం, సరి అయిన మాస్టర్ల బుక్ చదవడం ద్వారా వచ్చే జ్ఞానము, తర్వాత సరి అయిన ఆ, వాక్క్షేత్రం, ఇవన్నీ కూడా 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న ప్రతి వాక్యంలో ఉన్న సత్యాన్ని వెలికి తీసి శైలజ మేడం గారు 3 రోజుల వర్క్షాప్ లో వివరించడం జరుగుతుందండి. మరి అక్కడ ఈ వివరించడం ద్వారా అందులో ఉన్న సత్యాన్ని వెలికి తీసి చెప్పడం ద్వారా అక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ఎంతో మార్పు వస్తుందండి. అక్కడ ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం ఉంటుంది. ఆ ధ్యానం తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. ఆ ప్రాక్టికల్స్ లో ప్రతి వారిలోని కూడా నేను దైవాన్నే, నువ్వు దైవానివే, నువ్వు పత్రిజీవే, నేను పత్రిజినే అని తెలుసుకోగలిగే స్థితికి మనం అందరం కూడా ఎదగగలుగుతున్నామండి. మరి ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజుల వర్క్షాప్ జరుగుతుందండి. మరి ఎవరి ఎక్కడ వీలైతే అక్కడ జరిగినప్పుడు అక్కడికి ఆ 3 రోజుల వర్క్షాప్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలని ఆ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి జయసుధా మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఒక్క చిన్న అనౌన్స్మెంట్ మేడం. సుధా మేడం, సూర్యకుమారి గారు, ఈ అవును, నవరాత్రులు 9 రోజులు శైలజ మేడం అన్నారు నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు కంటిన్యూస్ గా మెడిటేషన్ అన్నారు మేడం. అది ఒక్కసారి అనౌన్స్ చేయరా అందరికి? అవునండి. ఆ, ఆ, అంటే 22వ తేదీ నుంచి 30 వరకున ఆ, నవరాత్రులు. అవును మేడం. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు కంటిన్యూస్ మెడిటేషన్ జూమ్ నడుస్తుందని చెప్పారు మేడం మన జూమ్ లో. ఓకే. అది అనౌన్స్ చేయండి ఒక్కసారి. ఒకసారి ఒకసారి శైలజ మేడం గారు మనకి ఆ ఈ 9 రోజులు 22వ తారీఖు నుంచి అండి దసరా నవరాత్రులు ఆది పరాశక్తి యొక్క అవతారాల యొక్క శక్తి ఎనర్జీ అందరికీ కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంటుంది. మరి ఆ శక్తిని ఎనర్జీని కూడా మరి నవరాత్రులు అంటే రాత్రులు అక్కడ నవదుర్గలతో యొక్క అనుసంధానం, ఎనర్జీ, శక్తి అందరూ తీసుకోవాలనే సంకల్పంతో మరి మన శైలజ మేడం గారు ఆ, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఆ, రా- సాయంత్రం 10 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు కూడా అద్భుతమైన అఖండ ధ్యానం ఉంటుందండి. మరి ఈ అఖండ ధ్యానంలో అందరూ కూడా పాల్గొనవాలని సంకల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి అనౌన్స్ చేయండి మేడం. అలాగే. ఓకే ఓకే, థ్యాంక్ ఓకే మేడం. ఉమ్, మేడం గారు, జయసుధ మేడం గారు కంటిన్యూ మేడం. చేయండి మేడం. ఓకే స్వాగతం సుస్వాగతం. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ లో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి అష్టావక్ర గీత మనం 2 రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. మరి బుక్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. సో అక్కడ మెయిన్ మనం తెలుసుకుందాం. ఇక్కడ నిన్న తెలుసుకున్నటువంటి విషయాల్ని కొద్దిగా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మనము
నిన్న ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడో బయటంతా వెతుకుతున్నాం మనం. కానీ మన లోపల వెతకాలి, బాహ్యంలో మనకేమీ దొరకదు అనేది ఒకటి అర్థం చేసుకున్నాం. దాన్ని బుద్ధుడు ఎగ్జాంపులే తీసుకోండి. అన్వేషణ అంటే వెతకడం అంటే అన్వేషణ. అన్వేషణ అనేది విడిచిపెట్టినప్పుడే దైవత్వం అనేది కనుగొనబడుతుంది అనేది ఒకటి ఎంతో అద్భుతంగా చెప్తారు ఇందులో. బుద్ధుడు బుద్ధుడు కన్నా గొప్పగా అన్వేషించినటువంటి వ్యక్తిని అసలు మనం చూడలేము. అన్వేషించినంత ఎవరు అన్వేషించలేరు. బుద్ధుడు 6 సంవత్సరాల పాటు అన్వేషించాడు సంపూర్ణంగా. అంత గొప్పగా అన్వేషించినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు మనం వినలేదేమో మన పురాణాల్లో కానివ్వండి. 6 సంవత్సరాలు అంటే ఆయన చూడండి, ఫస్ట్ టైం ఒక చావును కానీ ఏమి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, ఒక ముసలితనాన్ని ఇవి చూసినప్పుడు ఇమ్మీడియట్ ఆయన తన రథసారథిని అడుగుతాడు, ఏంటి ఇవన్నీ నాకు కూడా వస్తాయా? ఇమ్మీడియట్ ఆయనకి తనకు అర్థమైపోయింది, ఇంతే ప్రపంచం, ఇంతే కదా, ఎంత చేసినా ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం కదా, ఏదో మనం కూడా అనారోగ్యాలతో బాధపడాల్సిందే కదా, మనకు కూడా ముసలితనం వస్తుంది కదా. అంటే ఈ దుఃఖం అనేది అంతటా ఉంది అనేది ఆ సూక్ష్మాన్ని గ్రహించేశాడు. ఇంతే ప్రపంచం, ఇంతే ప్రపంచం అనేది నిరర్థకమైంది అనేది అర్థమైపోయింది. సో అందుకని ఇంకా ఇమ్మీడియట్ తన అప్పుడే పుట్టినటువంటి బిడ్డని, భార్యని, రాజ్యాన్ని, సంపదలను, ఆ భోగభాగ్యాలు అన్ని వదిలేశాడు. అన్ని వదిలేసి ఇంకా వెతకడానికి వెళ్ళాడనమాట. అంటే స్పిరిచువాలిటీలోకి అడుగు పెట్టారు. ఇంకేంటి సత్యం, ఏంటి ఇంకా సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పి వెళ్తాడు. వెతకడం మొదలు పెడతాడనమాట. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు దగ్గర వెళ్ళగానే ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తూ, సత్యం గురించి నాకు ఏదైనా బోధించండి అని అడిగితే వాళ్ళకి తెలిసినవన్నీ బోధించేవాళ్ళు. అట్లా ఈయన ఇప్పుడు ఏ గురువైనా కూడా, ఏ గురువు దగ్గరైనా, ఏ శిష్యుడు వెళ్ళినా కూడా గురువు చెప్పినవన్నీ పాటించాలి కదా. అందరూ అన్ని 100% పాటించే వాళ్ళు ఎవరు కనిపించరేమో మనకి. సో ఇప్పుడు 100% పాటించినప్పుడు తిరిగి మళ్ళా క్వశ్చన్ చేసేవాడు, మరి నాకేది జరగలేదే, నాకేమి జరగలేదు, నేనేమి పొందలేదే అని అడిగేవాడు. గురువులకే భయపడేవాళ్ళంట ఆన్సర్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో లాస్ట్ కి ఇప్పుడు శిష్యుడు సరిగా 100% పాటించకపోతే గురువుకు ధైర్యంగా ఉంటుంది, ఆ సాకులు దొరుకుతాయి, నేను చెప్పింది నువ్వు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి నీకు రాలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన 100కి 200% పాటిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. ఎవరు ఏ సాధనలు చెప్పినా అన్ని తూచా తప్పకుండా శ్రద్ధగా 100కి 200% ఆయన పాటించేవాడు. సో గురువులే భయపడేవాళ్ళు. తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మాకు తెలిసిందంతా మేము చెప్పాము, అంతకన్నా మేమేం చేయలేము, సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేవాళ్ళంట. సో తర్వాత ఇంకెవరైనా మళ్ళా అక్కడ ఇంకో గురువు ఉన్నారు వెళ్ళు అని చెప్తే మళ్ళా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళేవాడంట. మళ్ళా వాళ్ళు చెప్పిన ప్రతి సాధన చేసేవాడంట, ఎవరేం చెప్తే అది. సో అట్లా 6 సంవత్సరాలు వెతుకుతాడు. 6 సంవత్సరాలు 500 మంది గురువులను కలుస్తాడనమాట. సో ఇప్పుడు ఎంత చూడండి, ఎంత సహనము, ఎంత పట్టుదల, అంటే తన సత్యాన్ని తెలుసుకోవాలి అనే దాంతో ఒక్కసారి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిన తర్వాత ఎక్కడా నిరుత్సాహపడకుండా, అయ్యో నాకు దొరకలేదే, అక్కడ ఎంత సహనం, ఎంత ఓపిక, ఎంత పట్టుదల, ఇవి మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా 500 మంది గురువుల దగ్గరికి తిరుగుతాడు, ఎవరేం చెప్పిందన్నీ చేస్తాడు. లాస్ట్ కి ఇంకా అన్ని వదిలేస్తాడు. సో ఇంకా గురువులకే కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. చూడు ఇంకెక్కడికైనా వెళ్ళి మేము చెప్పవలసింది అన్నీ చెప్పేశాము, కానీ దాని ద్వారా ఏమీ సంభవించలేదు, మాకు తెలిసినవన్నీ చెప్పేశాం, మాకు కూడా అది జరగలేదు, మేమేం చేస్తాము, కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని పంపించేవాళ్ళు అనమాట. సో అట్లా అన్ని దిశల్లోనూ తీవ్రంగా అన్వేషించిన తర్వాత
చివరకు అర్థమవుతుందన్నమాట. ఇంకా ప్రపంచము నిరర్థకమైంది, ఇంకా ఆధ్యాత్మికతలో కూడా ఏమీ లేదు. ఆయనకి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వచ్చిన రోజు ఆయన ఇంకా అర్థం అయిపోయే కదా వదిలిపెట్టేసి వచ్చేస్తారు. దాంట్లో ఏమీ లేదు ప్రపంచంలో. మళ్ళా ఆ వెతకడం అనేది మళ్ళా ఆధ్యాత్మికంలో వెతకడం మొదలు పెడుతుంది. మనస్సు అనేది వెతుకుతూనే ఉంటుంది. సో అట్లా వెతికి 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 దీంట్లో కూడా ఏమీ లేదు చేయడానికి. సో లాస్ట్ కి ఇంకా చేయడానికి ఏమీ మిగలడం లేదు. లాస్ట్ కి ఒక కర్తగా ఉండడం అనేది ఇంకా సాధ్యం కాదు. ఒక కర్తగా నేను నేను అనేది ఉన్నంత వరకు మనం సత్యాన్ని తెలుసుకోలేం. నేను 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 ఇదే కదా నేను తెలుసుకుని నేను కర్తను కాదు అనేది తెలుసుకోవాలి. నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను అని ఉన్నంత వరకు, నేను అనే ఆ భావన మనలో ఉన్నంత వరకు, ఆ కర్త భావన మనలో ఉన్నంత వరకు ఏది మనం పొందలేం. సో లాస్ట్ కి ఆ రోజు సాయంత్రం బోధి చెట్టు కింద కూర్చుండి ఇంకా లాస్ట్ కి ఏమీ చేయడానికి లేదు కదా. లాస్ట్ కి ఎప్పుడైతే అన్ని వదిలేశాడో ఇంకా నేను అనేది కూడా వెళ్ళిపోయింది ఆయనలో. అప్పుడు ఆయనకి అప్పుడు ప్రార్థించుకుంటాడు అని చెప్తారు. సో అంటే ఇక్కడ చూడండి, కొద్దిగా దీన్ని ఆలోచించాలి. అక్కడ ఉపేక్ష అనేది జరగాలి. దీన్నే అష్టావక్రుడు ఏమంటారంటే నిస్సంగం అని పిలుస్తారు. నిస్సంగం అంటారు దీన్ని. దేంతోనూ అటాచ్మెంట్ లా నేను 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 అనేది కంప్లీట్ గా తొలగిపోయింది అనమాట. చూడండి, ఒక యోగి సాధనలు చేసే వాళ్ళని తీసుకోండి. ఒక యోగి అతడు నిస్సంగ స్థితిలో ఉంటాడంటే నిస్సంగ స్థితిలో ఉండరు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే సూక్ష్మంగా మనకు మనం అర్థం చేసుకోవడం కోసం, మనకు మనం విశ్లేషణ చేసుకున్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏమీ లేదు అని తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికతలోకి వస్తాడు ఒక యోగి. వచ్చి ఆ దైవత్వంలో వెతకడం మొదలు పెడతాడు. కానీ అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచంలో వెతికాడు, ప్రపంచంలో అన్ని చోట్ల వెతికి ఏదేదో చేసి పూజలని స్తోత్రాలు ఇవి అవి జపాలు, బయట ఆ, గుళ్ళకు వెళ్ళడము, దర్శనాలు చేసుకోవడము. సో ఇవన్నీ అన్ని చేసి 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 ఇక్కడ ఏమీ లేదు అని తెలుసుకొని వదిలేసి తర్వాత ఆధ్యాత్మికతలో ఆ దైవత్వంలో వెతకడం మొదలు పెడతాడు. కానీ అన్వేషణ అనేది ఇప్పుడు బాహ్యంలో జరగడంలా తన లోపల జరుగుతూ ఉంది. తన అంతరంగంలోకి చూస్తాడు. సో ఇంకా లాస్ట్ కి అంతరంగంలోకి వెళ్తారు. అంటే ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉంటారు. అన్వేషణ అనేది ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. బాహ్యంలో అయినా జరుగుతూ ఉంటుంది, లేదా అంతరంగంలో అయినా జరుగుతూ ఉంటుంది. అట్లా బుద్ధుడి విషయంలో కూడా అదే అన్నమాట. తర్వాత ఇంకా వెళ్ళడానికి ఏ చోటు లేదు, ఇంకేముంది లోపల అంతా చూసేశాడు. బయటంతా చూశారు, సాధనల్లో చూసినాడు, కానీ ఎక్కడ దొరకలే. కానీ ఆ రాత్రి చూడండి, ఆ రాత్రి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది మొట్టమొదటిసారి విశ్రాంతిని సిద్ధించుకున్నాడు. ఎప్పుడైతే ఏమీ లేదు అని తెలుసుకున్నాడు, నేను అనేది కంప్లీట్ గా తీసేశాడో అప్పుడు విశ్రాంత స్థితిని ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ విశ్రాంతి, ఆ అష్టావక్రుడు ఏదైతే చెప్తారో చైతన్యంలో విశ్రాంతి అనేది, దాన్ని సిద్ధించుకున్నాడు. ఆ రాత్రి ఆ రోజు విశ్రాంతి, నిజమైన విశ్రాంతి, ఆత్మలో విశ్రాంతి అనేది ఆ బుద్ధుడిలో సంభవించిందనమాట. చూడండి, చెయ్యడానికి ఏదో ఉంది అని ప్రయత్నాలు ఏదో ఉంది అని కొనసాగుతున్నంత వరకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. చేయడానికి ఏదైనా ఉన్నంత వరకు ఆందోళనలు కూడా ఉంటాయి మనసులో. సో ఇప్పుడు ఆందోళన అనే ప్రశ్న లేదు. శరీరం పూర్తిగా అలసిపోయింది, మనసు పూర్తిగా అలసిపోయింది. ఇంకా ఆ రోజు ఆ వృక్షం కింద కుప్ప కూలిపోయాడు, నిద్రలోకి జారిపోయాడు. ఉదయం అతని కళ్ళు తెరుచుకున్నప్పుడు మొదటిసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. శతాబ్దాలుగా మూసుకుని ఉన్నటువంటి ఆ కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్తారు. తర్వాత ఇంకా ఆ అంతరంగంలో కూడా ఎవ్వరూ లేరు, నేను ఒక్కటే ఉన్నాను. ఒక శూన్యం, మహాశూన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఉన్నదంతా ఆకాశమే కదా.
అనేది అర్థమైపోయింది. సో అట్లా బుద్ధుడు ఆ విధంగా 7 రోజుల పాటు కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు అని చెప్తారన్నమాట. ఒక విగ్రహం లాగా ఏ కదలిక లేకుండా కూర్చుండిపోయాడంట. అలానే కూర్చుండిపోయాడంట. తర్వాత దేవతలు కూడా భయపడిపోతారంట. తర్వాత దేవతలు కూడా దిగొచ్చి, ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు దిగొచ్చి బుద్ధుడి పాదాల మీద పడి ఒకే ఒక్కసారి సంభవించింది. మరి అప్పుడు కూడా ఏదో కష్టం మీద చాలా రేర్ గా కదా ఇవి ప్రాప్తించుకోవడము, ఈ సిద్ధించుకోవడం ఇవన్నీ చాలా రేర్ గా జరుగుతాయి కదా. మరి ఏదైనా చెప్పండి దాని గురించి. మీరు ఏం పొందారు, ఏమి సంభవించిందో వినాలని మేము ఎంతో ఉత్సాహంతో ఉన్నాము అని చెప్తారన్నమాట. అంటే ఇదంతా కాదు, ఆ విశ్రాంత స్థితి అనేది, ఆ నిజమైన విశ్రాంత స్థితి అష్టావక్రుడు ఏదైతే చెప్తారో ఆత్మలో విశ్రాంతి అంటారు. ఆ స్థితి అనేది నేను నేను అని ఉన్నంత వరకు అది మనం పొందలే. ఆ నేను అనేది కంప్లీట్ గా తొలగిపోవాలి, అప్పుడే ఏదైనా సంభవిస్తుంది అని చెప్పడానికి ఈ బుద్ధుడి యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం క్లీన్ గా అర్థం చేసుకోవచ్చు, క్లియర్ గా అని ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి మనలో సూక్ష్మంగా కొన్ని ఉంటాయి, కొన్ని బ్లాక్స్ ఇలాంటివి. ఏంటి అంటే, ఇప్పుడు ముల్లా నసరుద్దీన్ ఒక సరస్సులో చేపలు పడుతూ ఉంటాడు. సో ఆ ఒక వ్యక్తి చూస్తూనే ఉంటాడు ఈయన చేపలు పట్టడాన్ని. ఎంతసేపు కూర్చున్నా గంటలు గంటలు కూర్చుంటాడు, ఒక చేప కూడా దొరకదన్నమాట. ఈయనేమో కూర్చునే ఉంటాడు. లాస్ట్ కి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి అసలు ఈ సరస్సులో చేపలే లేనట్టుగా అనిపిస్తోంది, మరి నువ్వు ఎంతసేపు ఇక్కడ కూర్చుంటావు, ఇంకా ఈ పక్కలోనే ఇంకొక సరస్సు ఉంది కదా, అక్కడికి వెళ్ళి నువ్వు ట్రై చేయొచ్చు కదా. మరి అక్కడైతే చేపలు పట్టే వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, ఇక్కడ ఒక్కరు కూడా కనిపించడం లేదు నువ్వు తప్ప అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడన్నమాట. అప్పుడు ముల్లా నసరుద్దీన్ ఒక మాట అంటాడు, ఇప్పుడు ఆ సరస్సులో చేపలు పట్టడంలో ఏముంది, ప్రత్యేకత ఏముంది, స్పెషల్ ఏముంది? ఆ సరస్సులో ఈదడానికి కూడా ప్లేస్ లేదు, అన్ని చేపలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఏముంది, అది కామన్ కదా, అందరు ఎవరైనా పట్టొచ్చు అక్కడ, దాంట్లో స్పెషల్ ఏం లేదు. ఇక్కడ పట్టడంలోనే స్పెషాలిటీ ఉంది, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడంలోనే స్పెషాలిటీ ఉంది. అంటే మనస్సు అనేది ఇలానే వెతుకుతూ ఉంటుంది అనమాట. ఎవరు చెయ్యంది నేను చెయ్యాలి, అసాధ్యమైన దాన్ని నేను సుసాధ్యం చెయ్యాలి, అప్పుడే ప్రత్యేకత ఉంటుంది, అప్పుడే గొప్పతనం అనేది ఉంటుంది, అప్పుడే నలుగురిలో మనము గొప్పగా కీర్తించబడతాం, అప్పుడే మన పేరు పేపర్లలో వస్తుంది, న్యూస్ లో వస్తుంది. అప్పుడు అందరికీ మన గొప్పతనాన్ని, అందరికీ ఆ గొప్పతనం అనేది అందరికీ తెలుస్తుంది. అంటే ఎప్పుడు మనసు అనేది ఇట్లనే ఆలోచిస్తుంది అనమాట, లాజికల్ గానే. ఏముంది ఇప్పుడు ఆ గుర్తింపు లేకుండా ఉండడానికి మనసు ఒప్పుకోదు. ఎక్కడో ఒక చోట సూక్ష్మంగా నేను అనేది తలెత్తుతూనే ఉంటుంది మనలో. అవును, నేను ఇంత చేస్తున్నా కదా, నేను అనేది నలుగురికి తెలియాలి కదా. ఎందుకంటే మన అహం అనేది, నేను అనేది ఆ ఆ ఆ గుర్తింపు ఎలా ఉంటుందంటే, ఆ ప్రత్యేకత, అసాధ్యమైనది సుసాధ్యం చెయ్యాలి అని మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో, అంటే ఆ గుర్తింపు కావాలని కోరుకుంటామో, మనసు అనేది బలపడుతూ ఉంటుంది. తెలియకుండా ఇగో అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, అహంకారం ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి కూడా మనలో ఆ సూక్ష్మంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్లాక్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాల్సిందే. మనకు తెలియకుండా మనస్సు అనేది ఇటువంటి భ్రమల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది అనమాట. చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ కూడా. మన డే టు డే లైఫ్ లో ఎరుకతో మనం గమనిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో వెతకడం వెతకడం వెతకడం. ఇప్పుడు ప్రజలు చూడాలి, దైవత్యాన్ని గ్రహిస్తే తీర్థయాత్ర అంతమవుతుంది అనుకుంటూ ఉంటారు.
సో ఇప్పుడు ప్రయాణాన్ని ఆపేస్తే దైవం అనేది ఇమ్మీడియట్ మనకి ఆ దైవత్వాన్ని ప్రాప్తించుకోవచ్చు అంటారు. కానీ ప్రజలు అలా ఒప్పుకోరే. ప్రజలు ఏమనుకుంటారు, మనం గమ్యాన్ని చేరుకుంటాం, గమ్యాన్ని చేరుకున్న తర్వాత విశ్రమిద్దాం. సో కానీ మీరు విశ్రమిస్తేనే గమ్యాన్ని చేరుకుంటారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే విశ్రమించడం అనేది ధ్యానానికి తాళం చెవి అని ఇక్కడ అష్టావక్రుడు వారు చెప్తున్నారు. ప్రయత్నం అనేది అహంకారానికి తాళం చెవి. సో విశ్రమించండి, విశ్రమించండి అని మనకి ఇక్కడ పదే పదే చెప్తున్నారనమాట. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆ ఇంకొకటి మనం అవగాహన చేసుకోవాలి. గమనించేవాడిగా ఉండండి అనే దాన్ని అర్థం చేసుకుందాం ఇక్కడ. మనం పొరపాటుగా ఈ గమనించే వాడిగా ఉండండి అన్నప్పుడు మనమేమనుకుంటాం, దాన్ని పొరపాటుగా కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. గమనించేవాడికి గమనించబడేవాడికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము జనరల్ గా ఏం చేస్తాం, మన కళ్ళు జనరల్ గా గమనించేవాడిగా ఉండండి అంటే ఇతరులను గమనిస్తాం మనం. సో ఇతరులను గమనిస్తూ ఉంటాం. ఓ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను గమనించేవాడిగానే ఉన్నాను కదా అంటుంది. కానీ మనం గమనించబడే వాడిగా ఉన్నాం అనేది మనకు అర్థం కాదు. ఇతరుల కళ్ళ ద్వారా గమనించబడుతున్నాం. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వ్యత్యాసం మనకి ఎక్కడా కూడా ఏ డిక్షనరీలో కూడా గమనించబడడానికి డిఫరెన్స్ మనకి అసలు కూడా తెలియదు. ఏ డిక్షనరీలో కూడా మనకు దొరకదు. అది చాలా క్లియర్ గా చెప్తారు. గమనించబడడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక తల్లి బిడ్డను చూసి నువ్వెంత అందంగా ఉన్నావు అంటుంది. అప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుంది, అవును నిజంగా నేను అందంగా ఉన్నానా అనుకుంటుంది. స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో టీచర్ అంటాడు చాలా తెలివైన వాడివి. ఇమ్మీడియట్ ఆ బిడ్డ ఏమనుకుంటాడు, నేను తెలివైన వాడినా అనేది ముద్ర పడుతుంది. తర్వాత ఇంకొకరు అంటారు, ఇంకో వ్యక్తి ఏమంటారు, నువ్వు అందంగా లేవు అంటారు. మళ్ళా అది లోపలికి వెళ్తుంది. అంటే రెండు స్వరాలు లోపలికి వెళ్తున్నాయి. ఒకరేమంటున్నారు నువ్వు అందంగా ఉన్నావు, ఇంకొకరు ఏమంటారు నేను అందంగా లేదు. ఇవి లోపలికి వెళ్తాయి. ఇంకొకరు వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి, చాలా తెలివైన వాడివి అంటారు. అది లోపలికి తీసుకుంటాం. ఇంకొకరు వచ్చి నువ్వు మూర్ఖుడివి అంటారు, నీకేమీ తెలియదు, ఇది కూడా చేత కాదు నీకు, నువ్వు వేస్ట్ అంటారు. అది కూడా లోపలికి తీసుకుంటాం. అంటే అక్కడ లోపలే మనకు తెలియకుండా చీలిక అనేది ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ అందుకే గురుజీఎఫ్ ఏమంటారంటే, మీరు ఆత్మను తెలుసుకోవాలంటే మీరు ఇతరులని మీరు వెనకే వదిలిపెట్టేసేయండి అంటారు. ఎవ్వరి ఫీలింగ్స్ ని మీరు లెక్కలోకి తీసుకోకండి అంటారు. ఇప్పుడు 3 రకాల కేటగిరీస్ లో చెప్తారు ఇక్కడ. ప్రజలు 3 రకాల ప్రజలు ఉన్నారు అనేసి. ఏంటి అంటే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గమనించే వాళ్ళు, గమనించబడేవారు, తర్వాత చూసేవారు ప్రేక్షకులుగా ఉండేవాళ్ళు. 3 రకాల ప్రజలు చెప్తారు. ఇప్పుడు గమనించబడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక వస్తువుగా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల్ని తీసుకోండి, లేదా నటులు, యాక్టర్స్ నటిస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకోండి. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎంతసేపు ఆ ఎంతసేపు వాళ్ళు ఎలా ఉంటారంటే షోయింగ్, అందరి ముందర నేను బాగా కనిపించాలి, ఎందుకంటే అందరూ నన్ను గమనిస్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు అంటే అందులో ప్రతి ఒక్కరి దృష్టి వాళ్ళ పైన ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఉంటేనే నా ప్రజలను అట్రాక్ట్ చేయొచ్చు, నేను బాగా కనిపించాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలి, ఇంకా బాగా కనిపించాలంటే ఏం చెయ్యాలి,
అని చెప్పి వాళ్ళని వాళ్ళు వంచన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ముఖాన్ని ముసుగుతో కప్పుకుంటారు. అంటే వాళ్ళు సహజంగా ఉండడానికి సహజంగా ఉండలేరు, సహజంగా జీవించలేరు. వాళ్ళు ఏం చెయ్యాలో చెయ్యలేరు. ఎందుకంటే నలుగురు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ ప్రజల దృష్టి ప్రజలు తన నుంచి దూరం అవుతారో అని చెప్పి వాళ్ళు లోపల కుమిలిపోతూ ఉంటారు. బయటకు మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటారు, అందంగా నటిస్తూ కనిపిస్తూ ఉంటారు. చూడండి, ఇది సూక్ష్మంగా అర్థం చేసుకోండి. ఈ పేరు కోసం వాళ్ళు నటన జరుగుతూ ఉంటుంది. లేకపోతే అందరూ దూరం అవుతారేమో, లేకపోతే ఎందుకంటే చూసే వాళ్ళు లేకపోతే వాళ్ళకి వాల్యూ ఏముంది? ఇప్పుడు ఒక ఒక స్టేజ్ పైన రాజకీయ నాయకుడు మంచి ప్రసంగం ఇస్తూ ఉంటాడు. అక్కడ ప్రజలు చాలా మంది గుమిగూడతారు అక్కడ చూడ్డానికి, వినడానికి ఎంతమంది సమావేశం అవుతారు అక్కడ. సో కానీ అక్కడ ఆ ప్రజలు ఎవ్వరు లేరనుకోండి, వాళ్ళకి ఏం వాల్యూ? పిచ్చోడు అనుకుంటారు, ఒక మూర్ఖుడిలాగా అనిపిస్తారు కదా. అందుకు అందరి దృష్టిని ఆకర్షించుకోవడం కోసం వీళ్ళు నటన చేస్తూ ఉంటారు. అంటే లోపల సహజంగా జీవించలేరు వీళ్ళు, ఇంకొకరి కోసము అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఏది ఏది వాళ్ళు న్యాచురల్ గా ఒక కామన్ గా మ్యాన్ జీవించినట్టు కూడా జీవించలేరు వాళ్ళు. సో అలాంటి కేటగిరీ ఒకరు. వీళ్ళు గమనించబడే వాళ్ళ కేటగిరీలోకి వస్తారన్నమాట. సో వీళ్ళు ఎట్లా అంటే ఒక వస్తువుగా తయారైపోయి ఉంటారు. సో ఇంకొక కేటగిరీ అంటే ప్రేక్షకులు. వీళ్ళు ఎంతసేపు ఏం జరుగుతున్నా చూస్తుంటారు. ఒక సినిమాకి వెళ్తారు, అక్కడ సినిమా నడుస్తూ ఉంటుంది, జస్ట్ చూస్తూ ఉంటారు వీళ్ళు. ఏం జరిగినా వీళ్ళు చూస్తూ ఉంటారు. ఒక ప్రొసెషన్ వెళ్తూ ఉంటుంది, ఒక ఉత్సవం వెళ్తూ ఉంటుంది రోడ్డు పైన. వీళ్ళు ఈ పక్క ఆ పక్క నిలబడి, రోడ్ల ఇరుపక్కల నిలబడి, ఇండ్ల ముందర నిలబడి చూస్తూ ఉంటారు. లేదా ఒక పాటలు పాడుతూ ఉంటారు, వీళ్ళు జస్ట్ చూస్తూ ఉంటారు. లేదా ఎవరో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అనుకోండి, అక్కడ స్టేడియంలో ఎవ్వరు లేరు చూసేవాళ్ళు. అక్కడ ఇంకా రసం ఏముంటుంది అక్కడ? అది వెలవెలబోతుంది కదా. సో అట్లా ఈ చూపరులుగా ఉండే వాళ్ళు చాలా ఎక్కువ, 90% వీళ్ళే ఉంటారు. ఇదే చెప్తారు. అంటే 3 రకాల కేటగిరీల్లో మనం ఎక్కడో ఒక చోట మనం ఉంటాము. తర్వాత గమనించే వాళ్ళు, గమనించే ఈ ఇంకొకటి ఏమంటారంటే, ఇప్పుడు ఏం జరిగినా, ఇప్పుడు ఒక గోల్ఫ్ గేమ్ జరుగుతా ఉంటుంది, చూస్తూ ఉంటారు ప్రేక్షకులు అనేవాళ్ళు, ఈ రెండో కేటగిరీ వాళ్ళు. అంటే ఈ మొదటి చూడబడే వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం బెటర్. వాళ్ళైతే ఇంకా వాళ్ళని మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ రెండో కేటగిరీ వాళ్ళు కొంచెం బెటర్, కానీ వీళ్ళు అలా ఉండడానికే ఇష్టపడిపోతూ ఉంటారు. ఊరికే చూడటమే కదా, ఏముంది, హాయిగా ఇలా ఉండిపోతాం. సో హార్స్ రేసులు ఏదన్నా తీసుకోండి, చూస్తూ ఉండిపోతారు. కానీ మనిషి ఎంత ఆ, తక్కువ స్థితిలో ఉన్నాడో అని ఒక మాట అంటారు. ఏమంటే, ఇప్పుడు గుర్రాల పందాలు జరిగితే మనుషులు గుంపులు గుంపులు చేరి చూస్తారు. కానీ మనుషులు పరుగు పందాలు జరిగినప్పుడు ఏ గుర్రమైనా వచ్చి చూస్తుందా? ఊరికే చూస్తూ ఉంటారు. అంటే మనం ఎలా ఉన్నాము అనడానికి ఒక పాయింట్ చెప్తారన్నమాట. సో ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం. కానీ గమనించడము అంటే ఏంటి అంటే, బయట చూడడం కాదు, మనల్ని మనం గమనించుకోవడం. మనం ఎలా ఉన్నాం, మనలో ఉన్న గమనించే వాడిని గమనించడం. బాహ్యంగా ఎవరిని గమనించకపోయినా పర్వాలే, మనల్ని మనం గమనించుకోవాలి. ఇతరుల్ని గమనించకపోతే వచ్చే నష్టం ఏం లేదు. కానీ మనల్ని మనం గమనించుకోకపోతే మన జీవితాన్ని మనం కోల్పోతాం. సో గమనించడం, మనల్ని మనం గమనించుకోవడం అనేది ఫైనల్. ఇదే మనం అందరం చేయాల్సింది. సాక్షిభూతంగా ఉండాలి, మనల్ని మనం గమనించుకోవాలి. సో ఆ సో ఇక్కడ ఇక్కడ ఆ డిఫరెన్స్ ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అని చెప్తారనమాట.
ఇంకొకటి ఏంటి అంటే ఆ మన లోపల ఎంత గందరగోళంతో మనం జీవిస్తుంటామో అనడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు భయం అయింది అనుకోండి, అందరినీ భయపెట్టేస్తూ ఉంటాం. ఇది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన డే టు డే లైఫ్ లో. మనం కూడా అది వినేసి నిజమా, అవునా, అయ్యో అప్ప నాకు కూడా భయం వేస్తాను అని భయపడుతూ ఉంటాం. మనం భయపడడం కాదు, మన ఇమోషన్స్ ని ఇంకొకరి పైన కూడా రుద్దుతూ ఉంటాం. సో ఇది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకు తెలియకుండా ఇవన్నీ ఇట్లాంటి భ్రమల్లో మనస్సు అనేది ఇరుక్కుంటూ ఉంటుంది. అంటే సూక్ష్మంగా మనల్ని మీరేంటి అనేది మనకు చూపిస్తున్నారు ఇక్కడ. సో ఏంటి అంటే ఒకసారి ఒక మహారాజు ఏం చేస్తాడంటే, ఇది ఒక కథ అన్నమాట, ఒక స్టోరీ. ఒక మహారాజు ఒక అద్దాల మేడను కట్టిస్తాడనమాట. అంటే అద్దాల మేడ అంటే ఏంటి, లోపలంతా చుట్టూరా మొత్తం అంతా అద్దాలే ఉంటాయి. గోడ అనేదే కనిపించదు, ఎక్కడ చూసినా అద్దాలే. పైన కింద చుట్టుపక్కల మొత్తం అద్దాలే. ఒక అద్దము, దాని పక్కన ఇంకో అద్దము, ఇంకో దాని పక్కలో ఇంకో అద్దం, అట్లా కంప్లీట్ అద్దాలతోనే పైన కింద అంతా కవర్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో అనుకోకుండా ఒకసారి ఒక రాజుగారి కుక్క రాత్రిపూట దానిలో ఆ అద్దాల మేడలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది తెలియకుండా అది అద్దాల మేడని క్లోజ్ చేస్తారు, ఆ బిల్డింగ్ ని. పొరపాటున అది లోపలే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా కుక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. అంటే మానవుడి యొక్క స్థితి కూడా అలాంటిదే. చుట్టూరా చూసింది అది. చుట్టూరా చూస్తే కుక్కలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అది ఆ అద్దాల మేడ, ఆ మంట, ఆ సౌధంలో, ఆ బిల్డింగ్ మధ్యలో ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క కుక్క కనిపిస్తోంది. చుట్టూరు కుక్కలే కనిపిస్తున్నాయి. దీనికి భయం వేసింది. ఇది మొరగడం మొదలు పెట్టిందంట. మొరగడం మొదలు పెట్టగానే లోపల అన్ని చుట్టూరా ఉన్నటువంటి కుక్కలన్నీ మొరుగుతున్నాయి. దీనికి పిచ్చి పట్టిపోయింది, వెర్రెత్తిపోయింది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొంచెం భయపడితే అందరూ భయం తగ్గుతుంది అనుకుంటాం. కానీ చూడండి పరిస్థితి, అక్కడ చుట్టూరా ఏమున్నాయి, కేవలం అద్దాలు మాత్రమే ఉన్నాయి. మెరుగుతోంది ఒక కుక్కే, కానీ ఎన్ని కుక్కలు ఉన్నాయో, ఆ, ఆ, అన్ని మరుగుతున్నాయి అనేసి భయం కలుగుతుంది. దానికి పిచ్చెక్కిపోయి మురిగి 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 లాస్ట్ కి నోటి నుంచి కూడా రాత్రంతా ఆ ఆ ప్రతిధ్వని, ఆ సౌండ్ భరించలేదు. ఆ ఆ మురిగి 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 లాస్ట్ కి నోటి నుంచి రక్తం కారిపోయి మురిగి రక్తంతో తడిసిపోతుంది అనమాట. అంటే దాని పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ ఎవరు లే, అది ఒంటరిగా ఉంది. లాస్ట్ కి ఉదయం వెళ్ళి చూస్తే అది చనిపోయి ఉంటుంది. అంటే ఈ కథ మనిషి యొక్క కథే అని చెప్తారు. మనం కూడా మనసు ఎంతో గందరగోళపరుచుకుంటాం. ఏమీ ఉండదు విషయం అక్కడ చూస్తే. కానీ అక్కర్లేని ఆలోచనలతో మనల్ని మన మనసుని గందరగోళం చేసేసుకుంటాం. పిచ్చి పట్టించుకుంటాం, పిచ్చి ఎక్కుతుంది లాస్ట్ కి. అవునా కదా, జీవితం పైన కూడా విరక్తి వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏముండదు. చూడండి, మన అంతరంగంలో ఉన్నదంతా మన మనం ఒక్కరే ఉన్నదంతా ప్రేమే. కేవలం మన అంతరంగంలో మనం ఒక్కరే ఉంటాం. కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఒక్కడిని పట్టుకునేంత వరకు ఇది మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకనే వాస్తవకుడు ఏమంటారు, ఆ నువ్వు నువ్వు గమనించేవాడివి, నువ్వు స్వతంత్రుడివి, నువ్వు ఒక్కడివే ఉన్నావు అని. నీ బంధనం ఇదే. నువ్వు గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు, నిన్ను నువ్వు చూసుకోవు. సో ఇదొక్క బంధం ఉంది. సో గమనించేవాడిగా మనం ఇతరుల్ని పరిగణిస్తాం, మనల్ని మనం చూసుకోము. సో సో ఒకే ఒక్క విముక్తి,
ఒకే ఒక విముక్తి ఉంది. అదేంటంటే గమనించేవాడిగా మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపల ఉన్నటువంటి ఆ గమనించే వాడిని పట్టుకోవడం. ఎప్పుడైతే మనం ఆ గమనించే వాడిని మనం పట్టుకుంటామో ఇమ్మీడియట్ నువ్వు విముక్తిని పొందుతావు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఇక్కడ నేను అనే భావం నాకు అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థం కావడం కోసం. ఇప్పుడు ఒకరు క్లాస్ చెప్తూ ఉంటారు, మనం అందరం వింటూ ఉంటాం. కానీ మన ధ్యాస ఎక్కడ ఉంటుందంటే వినే దానిపైన ఉంటుంది. వింటూ ఉంటాం. మనల్ని మనం ఎప్పుడు మనం గమనించుకో, మనల్ని మనం పూర్తిగా మర్చిపోతాం. అక్కడ మర్చిపోయి అక్కడ వింటూ ఉంటాం. మన ధ్యాస మొత్తం వినడం పైన పెడతాం. ఓ, అక్కడ ఏదో క్లాస్ చెప్తున్నారు కదా, ఎవరో ఒక మాస్టర్, ఒక మేడం, ఎవరో ఒక మాస్టర్, ఒక సార్ వచ్చి క్లాస్ చెప్తున్నారు కదా అనేసి మనం వింటూ ఉంటాం. మన ధ్యాస ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది? ఎదురుగా వినడంలో స్ట్రక్ అయిపోతుంది. ఎదుటి వ్యక్తి పైన, చెప్పే వాళ్ళ పైన స్ట్రక్ అయిపోతుంది. మన ధ్యాస పూర్తిగా అక్కడ నిమగ్నం అయిపోతుంది. అంటే అక్కడ మనం ఎలా ఉన్నాం? చూసేవారిగా ఉన్నాం. వస్తువు పైన ధ్యాస చిక్కుబడినప్పుడల్లా మనం చూసే వాళ్ళం అయిపోతాం. సో వింటున్నప్పుడు వింటున్నప్పుడు కేవలం ఇక్కడ నేను వింటున్నాను అంటే, వింటున్నప్పుడు నా లోపల ఎవరు వింటున్నారు అనేది మనం చూడాలి. ఇక్కడ ఆ మన లోపల ఎవరు వింటున్నారో అతన్ని పట్టుకోవాలి. అతన్ని, ఆ వింటున్నటువంటి అతన్ని స్పృశించాలి అంటారు. వింటున్నాం, అందులో డౌట్ లేదు. అక్కడ ఒక మాస్టర్ మాట్లాడుతున్నారు అంటే ఆ వక్తను మాత్రమే గమనించకండి. వినేవాడు ఒకడున్నాడు లోపల. అబ్జర్వేషన్ పెంచుకోండి. ఆ జాడను, వినేవాడి యొక్క జాడను కనిపెట్టే ప్రయత్నం చేయండి. అతన్ని మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మన ధ్యాస అక్కడే ఉంటుంది, వినడం పైనే ఉంటుంది. ఆ వక్త ఏం చెప్తున్నారు వాళ్ళపైనే మన ధ్యాస ఉంటుంది. కానీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ, ఎందుకంటే ఇది మనకు అభ్యాసం అయిపోయింది. ఎన్నో జన్మలుగా కేవలం వింటూనే ఉండిపోతాం, చూపరులుగానే ఉండిపోతాం. కానీ మన లోపల గమనించేవాడు ఒకడున్నాడు, వింటున్నటువంటి వాడు ఒకరున్నారు. ఆ ఎవరు వింటున్నారు అనే దాన్ని వెతికి వెతికి ప్రయత్నిస్తూ అతన్ని పట్టుకోండి. గుర్తు చేసుకోండి. మర్చిపోతూ ఉంటాం, ధ్యాస అక్కడికి వెళ్తూ ఉంటుంది, మనల్ని పూర్తిగా మర్చిపోతాం. కానీ గుర్తు చేసుకుంటూ ఉండండి. గుర్తు చేసుకొని మీ లోపల వెతకండి, ఎవరు వింటున్నారు, ఎవరు గమనిస్తున్నారు. సో అష్టావక్రుడు ఇదే చెప్తారనమాట. గమనించేవాడుగా ఉండండి అంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి. సో మీ యొక్క బంధనం ఇదే. మీరు చూడబడేవారుగా ఉంటారు, చూసేవారుగా ఉండరు. అంటే గమనించబడుతూ ఉంటారు. మీకు అది, ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలీదు. నీ బంధనం ఇదే, గమనించేవాడుగా. నువ్వు మరొకరిని చూస్తావు, నిన్ను నువ్వు కాదు అని చాలా చక్కగా చెప్తారన్నమాట. సో ఇప్పుడు ఇంకా సూక్ష్మంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తాడు అనుకోండి. ఇప్పుడు అతని ఆ దగ్గర అందరూ చేరుతారు, అవునా? అతని చెయ్యి పట్టుకొని కూర్చుంటారు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందడానికి లోపల ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. అక్కడ ఈ ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు భగవద్గీత పెడతారు, ఇవన్నీ వస్తాయి, ఏడుపు సౌండ్లు అన్నీ వస్తూ ఉంటాయి. పోనీ ఆ శబ్దాలను వినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు. శబ్దాలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ లోపల వినేవాడు వెళ్ళిపోయాడు. అంటే లోపల ఏదో ఒకటి అతీతంగా, ఏదో ఒకటి మన శరీరానికి అతీతంగా ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు మృతదేహాన్ని తీసుకుంటే శరీరం అక్కడే ఉంది, కానీ అందులో వినేవాడు లేదు, అందులో స్పర్శను అనుభూతి చెందేవాడు లేదు, చూసేవాడు లేడు.
అంటే ఆ లోపల ఎవరో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ వినేవాడు ఎవరో ఉన్నారు, ఎవరో చూసేవాడు ఉన్నారు. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు లోపల మనల్ని మనం గమనించుకోవడం మొదలు పెడతాం. ఎదురుగా ఎదురుగా ఏం జరుగుతోందో, ఎదురుగా కనిపించే వస్తువుని గాని లేకపోతే ఆ విషయాన్ని గాని గమనించకపోయినా పర్వాలేదు, మనల్ని మనం గమనించుకోవాలి. ఆ ఎరుకని మనలో మనం డెవలప్ చేసుకోవాలి. సో నేను కర్తను, ఇలాగే అహం అనే నల్లత్రాచు నిన్ను కాటు వేసింది, నేను కర్తను కాను, విశ్వాసం అనే ఈ దివ్యామృతాన్ని పానం చెయ్యి, మరి ఆనందంగా ఉండు. అంటే నేను 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 అనేది మనలో ఉన్నంత వరకు, నేను కర్తన్ అనే భావం ఉన్నంత వరకు నల్లత్రాచు కాటు వేస్తే మనం మరణిస్తాం, మన జీవితం మృతప్రాయం అయిపోతుంది. అంటే నేను కర్తను కాను అనే ఆ దివ్యామృతంతో మనం జీవించినప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాం. మన జీవితం అద్భుతంగా జీవించగలుగుతాం. నిజమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. నిజమైన జీవితం అంటే ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను కర్తను కాను అని అనుకున్నప్పుడు మనకి ఏ గుర్తింపు అవసరం లేదు ఫ్రెండ్స్. నేను నేనుగా ఉంటే చాలు. అంటే ఏమీ అవసరం లేదు అక్కడ. ఎవరు పొగడకపోతే నాకేం పోయేది ఏముంటుంది, ఎవరు మెచ్చుకోకపోతే పోయేది నాకేముంటుంది, నేనేమీ కోల్పోను. సో అనంతమైన వాడిని నేను. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, అష్టావక్రుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు 3 పద్ధతులు ఉన్నాయి. సాక్షిభావం అనేది మన యొక్క సహజ స్వభావం. మనము సాక్షిభూతంగానే ఉన్నాము, కానీ ఆ ఉండేవాడిని మనం పట్టుకోవడం లేదు. మనము ఈ భ్రమల్లో జీవిస్తున్నాం, అపనమ్మకాల్లో జీవిస్తున్నాం కదా. సో బయట వెతుకుతున్నాం. సో మన లోపల గమనించే వాడిని, ఆ సాక్షిగా ఉన్నటువంటి వాడిని మనం చూడడం లేదు ఇంకా. సో ఇప్పుడు 3 రకాల యోగాల గురించి చెప్తారు ఇక్కడ. 3 రకాల యోగాలు ఏంటి? కర్మయోగము. ఇవి నిజంగా అద్భుతమైనటువంటి పాయింట్స్ ఇవి. కర్మయోగము, జ్ఞాన యోగము, తర్వాత భక్తి యోగం. ఈ 3 రకాల యోగాలు ఇదే కదా, మనకు తెలిసినటువంటివి కూడా ఇదే కదా. సో ఇది చెప్తారు 3 రకాల యోగాలు. ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటాం. ఏదో ఒక పని ప్రతిరోజు చేస్తూనే ఉంటాం, అవునా కదా. కొంతమంది అయితే ఆ కొంతమంది మాకు ఊరికే కూర్చోవాలంటే మా వల్ల కాదప్ప, మేము కూర్చోలేము, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అంతే. వాళ్ళ ఒళ్ళు బాగా అలసిపోయి బాగా నిద్ర వచ్చే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని ఎక్స్ట్రోవర్ట్స్ అని కూడా అంటారు. సో అంటే పనులు చేస్తూ ఉంటాం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఊరికే కూర్చోవాలంటే మా వల్ల కాదు, మేము ఉండలేదు అంటారు. కర్మలు చేస్తూ ఉంటాం. సో వాళ్ళనే కాదు, మనం కర్మలు చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు లేచినప్పటి నుంచి ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది మన ద్వారా. సో అట్లా పనులు చేస్తారు, ఓకే. గురువు ఏం చెప్తారు? నువ్వు కర్మలు చేస్తూ ఉండు, దానికి ధ్యానం అనే ఔషధాన్ని జోడించు అంటారు. ధ్యానం అనే ఔషధాన్ని జోడించు అంటే అప్పుడు అది కర్మయోగం అవుతుంది. కర్మయోగం అంటే ఏంటి? ధ్యానం జోడించబడినటువంటి కర్మ అని అర్థం. సో జ్ఞాన జ్ఞాన యోగం అంటే ఏంటి? ఆలోచనలు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్ గా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన పోతే ఇంకొకటి, కంటిన్యూగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆపడానికి మన వల్ల కాదు. అందుకు గురువు ఏం చెప్తాడు? ఆ ఆలోచనలకి ధ్యానం అనే ఔషధాన్ని జోడించు, ధ్యానాన్ని జోడించు. అంటే ఏంటి? ఆలోచనలు వస్తాయి, నువ్వు అవేర్నెస్ గా ఉండు. అవేర్నెస్ గా జస్ట్ ఆలోచనల్ని చూస్తూ ఉండు. నువ్వు కొంచెం పక్కకు జరుగు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనల్ని జస్ట్ అలా చూస్తూ ఉండు. అప్పుడు నీకు ఆలోచనలు అంటే ఏంటి? ఈ ఆలోచనలకి ధ్యానాన్ని జోడించడం, ధ్యానం అనే ఔషధాన్ని జోడించడం.
తర్వాత భక్తి. భక్తి అంటే అనుభూతికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, గుడికి వెళ్తాం, భగవంతుని చూస్తాం, తెలియకుండానే ఒక అనుభూతి అనేది మనకు కలుగుతుంది. అవునా కదా? లేదా ప్రేమ, మనకి ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు, చిన్న బిడ్డలను చూసినప్పుడు తెలియకుండా లోపల నుంచి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఒక అనుభూతి కలుగుతుంది, ప్రేమ. సో ఈ అనుభూతి, ఇది భక్తి యోగం అనేది అనుభూతికి సంబంధించింది. ఆ భక్తికి నువ్వు ధ్యానాన్ని జోడించు, అంటే ఆ ఫీలింగ్ తోనే ఉండు. నీ కంట్లో నీళ్లు గారచ్చు, ఆ పరవశం అనేది ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే సాక్షిభూత స్థితికే తీసుకెళ్తాయి. దేనికి ధ్యానాన్ని జోడించినా అది సాక్షిభూత స్థితికే ఫైనల్ తీసుకెళ్లేది. అంటే ధ్యానం అనేది బిగినింగ్ స్టేజ్, ఆ సాక్షిభూత స్థితి అనేది ఫైనల్, ధ్యానం యొక్క ఫైనల్ స్టేట్. సో దేనికైనా సరే ఏ పనన్నా చేస్తూ ఉండు, ఏమన్నా ఆలోచిస్తూ ఉండు. సో ఏమన్నా కలిగినేయండి, అక్కడ ధ్యానాన్ని జోడించండి. ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. నిజంగా ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకుంటే ధ్యానం అవుతుందా? కాదు కదా. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, ఏమీ లేకుండా ఉండే స్థితి, ఏ ఆలోచనలు లేని స్థితి. దీన్నే ధ్యానం అంటారు. ఇప్పుడు మనం 1 గంట ధ్యానం చేస్తాం, ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటాం అది చూసుకోవాలి. ఆలోచనలతోనే గడిచిపోతూ ఉంటుంది, ఎప్పుడో ధ్యాన స్థితి కలుగుతుంది, మళ్ళా ఒక 2 నిమిషాలు ఉంటుంది, మళ్ళా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యాన స్థితి, ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితి. ఇదే కదా పత్రి సార్ చెప్తారు. ఎవరు చెప్పినా ఇదే ధ్యానం అంటే ఏమీ లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా ఉండే స్థితి. సో ఇది ధ్యాన స్థితి. అంటే నువ్వు ఏమన్నా చేస్తూ ఉండు, అక్కడ ధ్యానాన్ని జోడించు అంట. సో పని చేస్తున్నా అవేర్నెస్, అక్కడ నేను అనే కర్తాభావాన్ని తీసేయాలి. అక్కడ ఏ ధ్యాన స్థితి అంటే ఏ ఆలోచనలు ఉండకూడదు, నేను నాది ఇంకేమీ లేదు, చేస్తూ ఉండడం. ఏ ఆలోచనలు లేకపోవడం, ఏదో ఒకటి ఆశింపు, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ ఉంటేనే ఆలోచనలు వస్తాయి. అందరూ మెచ్చుకోవాలి, నేను చేసిన వంట అందరూ ఇష్టపడాలి, లేదా అందరి నుంచి ఆ మెప్పులు కావాలి, అందరూ బాగుంది అని చెప్పాలి. ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటేనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమీ వద్దు, తీసే, ఏది వద్దు, ఏ ఆలోచనలు వద్దు. ధ్యానాన్ని జోడించు. నువ్వు చేసే కర్మ ధ్యానాత్మకంగా చెయ్యి. ఆలోచనలు, ఆలోచనల్ని ధ్యానాత్మకంగా చెయ్యి. ధ్యానాత్మకం అంటే అవేర్నెస్, కంప్లీట్ అవేర్నెస్ ఉన్నప్పుడు అక్కడ ఏమి ఉండదు ఇంకా. సో అవేర్నెస్ తో ఆలోచించడం, తర్వాత ఆ ఆలోచనలు కూడా పోతాయి. తర్వాత నువ్వు భక్తి భావం, అంటే ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు. భక్తి యోగం. చూడండి, కర్మలు చేస్తూ ఉంటాము. ఈ చేసే కర్మలకు ధ్యానాన్ని జోడించినప్పుడు అది కర్మ యోగం అవుతుంది. జ్ఞానానికి, ఆ ఆలోచనలకి ధ్యానాన్ని జోడించినప్పుడు అదే జ్ఞాన యోగం అవుతుంది. అప్పుడు ఎంత కావాలో అంతే ఆలోచిస్తాం, ఏది అవసరమో అదే ఆలోచిస్తాం. ఆ అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఎరుకను డెవలప్ చేసుకోవాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనల్లో మనము ఆ అట్లే కొట్టుకొని పోతూ ఉంటాం ఆ ప్రవాహంలో. ఆ ఆలోచనల వెంట పరిగెత్తకుండా అవేర్నెస్, ధ్యానాన్ని జోడించడం, ధ్యానాత్మకంగా ఆలోచించడం, ఇది జ్ఞాన యోగం అవుతుంది. పుస్తకాలు చదివితే వచ్చేది జ్ఞానం కాదు ఫ్రెండ్స్. అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఆచరించి మనం మన యొక్క సహజ స్థితి అయినటువంటి ఆ సాక్షిభూత స్థితికి మనం రీచ్ అవ్వడమే. అంతేగాని బుక్స్ చదువుతూ వెళ్తే జ్ఞానం పోగవుతూ ఉంటుంది, విషయాలు తెలుస్తూ ఉంటాయి, జ్ఞానం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ ఒక బాండేజే. అది కూడా మళ్ళీ అహంకారానికి దారి తీస్తుంది. ఆ బంధనం కూడా తొలగిపోవాలి, అది కూడా ఒక పెద్ద బాండేజ్, నాలెడ్జ్ అనేది. సో రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి, రియాలిటీని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే ఈ బాండేజ్లన్నీ వదిలిపెట్టాలి.
సో ఇక్కడ అదే జ్ఞానం అంటే ఏం జరుగుతోంది ఆలోచనల్ని సాక్షిగా గమనించడం, కొంచెం పక్కకు జరిగి ఆలోచనల్లో కొట్టుకుపోకుండా పక్కకు జరిగి వాటిని చూస్తూ ఉండడం. ఇది ఒక రోజుతో సాధ్యం కాకపోవచ్చు, ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా అర్థమవుతుంది, ఏదైనా మనకి సాధ్యమే అది. సో అది చేస్తూ ఉంటే ధ్యానాత్మకంగా ఆలోచించడం మనకు తెలుస్తుంది. అంటే ఏం కావాలో అది మాత్రమే ఆలోచిస్తాం. అప్పుడు డెసిషన్లు మేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. మనకు తెలియకుండానే అన్ని జరుగుతూ వెళ్తాయి. ఏమంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు లేవు, ఏ భయాలు లేవు, అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఏముండవు. తర్వాత భక్తి యోగం, అనుభూతి చెందడం, ఎక్స్పీరియన్స్ కావడం, ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయడం, దాంతో ఉండడం, ధ్యానాత్మకంగా అది చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం. సో ఇక్కడ దీన్ని భక్తి యోగం అంటారు. ఎంత అద్భుతం కదా నిజంగా. కానీ అష్టావక్రుడు ఏం చెప్తారు, ఇవేమీ లేకుండానే నువ్వు సాక్షిభూతంగా అవ్వచ్చు అంటారు. సో ఇది అష్టావక్రుడు చెప్పేది ఫైనల్. సో ఇక్కడ పత్రి సార్ కూడా అంటారు కదా, నువ్వు ఏ పని చేస్తున్నా అక్కడ ఎరుకతో చెయ్యి, నీ శ్వాసను గమనిస్తూ చెయ్యి. ఎందుకంటే శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు పోతాయి కాబట్టి, ఆలోచన రహిత స్థితి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఏది సులభమో, ఎవరికి ఏది ఈజీ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వచ్చు. ఫైనల్ ఏంటి, ఎవరు చెప్పినా ఏం చెప్పినా, ఏ పుస్తకంలో ఏ గురువు యొక్క ఇన్ఫర్మేషన్ అయినా ఫైనల్ ఏంటి, సాక్షిభూత స్థితి. దానికి ఇవి మార్గాలు. పని చేస్తున్నా ధ్యానాత్మకంగా చేయడం, ఆలోచన వచ్చినప్పుడు ధ్యానాత్మకంగా ఆలోచించడం. ఇవి మనము డే టు డే లైఫ్ లో ఆచరిస్తూ వెళ్ళినప్పుడు అవేర్నెస్ పెరుగుతా వస్తుంది మనకి. అవేర్నెస్ తో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఉండవు మనకి. నిజంగా ఈ ధ్యానం అనేది చేయడం కాదు, నిజంగా ధ్యానం జరగాలి అంటారు. అంటే కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ ధ్యాన స్థితిలో ఉండాలి, ఏ ఆలోచనలు లేకుండా ఉండాలి. ఇది మనం చేసే కొద్దీ ఆ స్థితిని పొందడం కోసమే ఇవన్నీ కూడా, ఈ ధ్యానము ఇవన్నీ కూడా. అంటే కళ్ళు తెరిచినా కూడా, కళ్ళు మూసుకున్నప్పుడు అంటే ఓకే ఆలోచనలు ఉంటాయి, కళ్ళు తెరిచినప్పుడు కూడా అన్ని చూస్తూ ఉంటాం, విషయాలు లోపలికి చేరుతూ ఉంటాయి. అప్పుడు కూడా అవేర్నెస్ తో ఉండాలి, అప్పుడు కూడా అన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉండాలి, గమనిస్తూ. అంటే జస్ట్ టచ్ మీ నాట్ లాగా, తామరాకు మీద నీటి బొట్టు లాగా ఏమి మెత్తుకోకుండా, విషయాల్లో అందరిలో ఉన్న అన్నింటిలో ఉన్న దేనికి మెత్తుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండడం. కాబట్టి అన్నింటికి ధ్యానాన్ని జోడిస్తూ వెళ్ళడం. ఒక డాక్టర్ ఒక ఔషధాన్ని ఇస్తారు, ఔషధాన్ని అలాగే తీసుకోవడానికి అవుతుందా, కష్టం కదా మింగడానికి. అందుకని డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు తేనెలో దీన్ని కలుపుకొని తీసుకో అని చెప్తాడు. ఆ వ్యక్తి ఏమంటాడు, నేను ఒక జైన్ మతస్థుడిని, మేము తేనె తీసుకోమంటాడు. సరే పోనీలే, నువ్వు పాలల్లో కలుపుకొని తాగు అంటాడు. ఆ పాలల్లో కలుపుకొని తాగితే అది కూడా ఒక రకమైన నాన్ వెజే కదా, అది కూడా నేను తీసుకోము అంటాడు ఆ వ్యక్తి. పాలు తీసుకోము. సరే అని చెప్పి ఆ డాక్టర్ ఏమంటాడు, నీళ్ళతో అయినా తీసుకో అంటాడు. నీళ్ళతో అయినా తీసుకో, నీళ్ళల్లో కలుపుకొనైనా తాగు. సో ఈ పాలు, తేనె, నీళ్లు ఇవన్నీ మారచ్చు, కానీ ఔషధం ఒక్కటే. ఔషధం ఏంటి, ధ్యానం అనే ఔషధం. ధ్యానమే ఈ ఇవన్నీ కూడా, ఈ ఔషధము మన లోపలికి వెళ్ళడానికి, ఆ లోపలికి వెళ్ళడానికి ఈ తేనె, ఈ పాలు, ఈ నీళ్లు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి మనకి. ఆ మందు ఈజీగా లోపలికి వెళ్ళడానికి, ఆ గొంతులో నుంచి లోపలికి వెళ్ళడానికి ఈ పదార్థాలు అనేది ఉపయోగపడతాయి. సో కాబట్టి నీకు ఏది ఈజీ, కర్మయోగం ఈజీనా, జ్ఞానయోగం ఈజీనా, భక్తి యోగం ఈజీనా, ఏదైనా సరే అన్నింటికి ధ్యానాన్ని జోడిస్తూ వెళ్ళు. నీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అని పట్టుకో. ధ్యానం అనేది ఔషధం, ఆ ఔషధానికి నువ్వు ఏదైనా జోడించు.
అది ఒకటి చెప్తారనమాట. అంటే ఈ గురువులు మనుషుల యొక్క కేటగిరీస్ ని చూసి వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్తే వీళ్ళు వీళ్ళు ఆ, ఏ ఏది చెప్పొచ్చు వీళ్ళకి, వాళ్ళ స్థితిని గమనించి అది ఇస్తారన్నమాట. నీకు నువ్వు ఏదైతే చేయగలవు అనేది గమనించి అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఎందుకు వింటాం, ఎందుకు అన్ని పుస్తకాలు చదువుతామంటే మనకి ఏది హత్తుకుంటుందో. ఇప్పుడు చూడండి, నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక మాట విన్నా అన్నమాట. ఒక మాస్టర్, పిరమిడ్ మాస్టర్, ఒక సార్, మేడం క్లాసెస్ ఆ అందరు మాస్టర్ని పిలిపించి క్లాసెస్ అరేంజ్ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఎవరో ఒకరి ద్వారా వాళ్ళలో పరివర్తన వస్తే చాలు. అది ఏ మాస్టర్ ద్వారా పరివర్తన వస్తుందో చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట హత్తుకుంటుంది. అందుకు అందరు మాస్టర్ని పిలిపిస్తూ ఉంటాం. ఎవరి ద్వారా మార్పు వచ్చినా మంచిదే కదా. వాళ్ళ ఎవరి ద్వారా వాళ్ళ ఎదుగుదల జరిగినా మంచిదే. ఎవరి ద్వారా అది జరుగుతుందో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట హత్తుకుంటుంది. సో దాన్ని పట్టుకొని వాళ్ళు ముందరికి వెళ్ళొచ్చు. అందుకే అందరు గురువుల దగ్గరికి వెళ్ళండి, అందరి పుస్తకాలు చదవండి, అందరి మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ ని తీసుకోండి. అత్రి సార్ ఇదే చెప్తారు, ఎప్పుడు అవాయిడ్ చేయలే. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి, నేను చెప్పిందే వినండి, ఎప్పుడూ చెప్పలేదు. అందరి గురువుల దగ్గరికి వెళ్ళండి, అన్ని పుస్తకాలు చదవండి, అందరి గురువులు యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అంటారు. ఎందుకంటే ఎవరికి ఏది టచ్ అవుతుందో చెప్పలేదు, మన ఎదుగుదల జరగాలి. సో అందుకనే ఇక్కడ గురువులు మన యొక్క స్థితిని చూసి చెప్తారు, ఓ నువ్వు దీన్ని పట్టుకొని పో. ఎందుకంటే కొందరు అంటారు కదా, అబ్బా మేము కళ్ళు మూసుకొని కూర్చుంటే మాకు ఆలోచనలు వస్తాయి, మా వల్ల కాదు, మేమేం చెయ్యాలి, కళ్ళు మూసుకుంటే మాకు ఆలోచనలు, మా వల్ల కాదు కూర్చోవడం అంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇంకొక దాన్ని పట్టుకోవచ్చు, నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు, ధ్యానాత్మకంగా చేయి. సో ఇట్లా రకరకాల పద్ధతులు అన్నమాట. ఏది అంటే మనకేం కావాలో అది తీసుకోవచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. ఎన్ని పనులు చేస్తూ ఉంటాం, ధ్యానాత్మకంగా చేయడం ఒక అద్భుతమైన పాయింట్ కదా. సో అలా చేసినప్పుడు పనులు కూడా అలసట లేకుండా చేస్తాం, ఏ స్ట్రెస్ లేకుండా చేస్తాం. ఏముంటుంది మనసులో, ఏముండదు, హాయిగా పని జరుగుతూ ఉంటుంది, అలసట ఉండదు, సుస్తు ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఏముండదు, పనులు హాయిగా జరుగుతాయి, రిలాక్సింగ్ గా జరుగుతాయి. ఇంకా ఎక్కువ పని కూడా మనం చేయగలుగుతాం. సో ప్రతి దానికి ధ్యానాన్ని జోడించడం, ఇది అద్భుతమైన టెక్నిక్. సో ఇవన్నీ, సో ఇలా ఉండండి. నేను కర్తను అనే భావం ఉన్నంత వరకు జీవితం మృతప్రాయంగా ఉంటుంది. అదే అష్టావక్రుల వారు చెప్తారు, నేను కర్తను అనేది ఉంటే ఆ నల్లత్రాజు కాటు వేసింది అంటారు. నేను కర్తను తీసేద్దాం, అమృత ప్రాయంగా మలుచుకుందాం మన జీవితాన్ని, నిజమైన జీవితాన్ని జీవిద్దాం, గమనించేవాడుగా అవుదాం, సాక్షిభూతులుగా అవుదాం. ఆ స్థితికి చేరాలంటే ఇవన్నీ మనము ఇవన్నీ మనము పాటించాలి. నేను అంటే ఎక్కడెక్కడ తలెత్తుతుంది సూక్ష్మంగా గమనించుకుంటూ వెళ్ళాలి. నేను గమనించబడేవాడుగా ఉన్నానా, ఇతరుల్ని గమనిస్తున్నానా, నన్ను నేను గమనించుకుంటున్నాను. అవేర్నెస్, గమనించేవాడిగా ఉండాలి అంటే అవేర్నెస్ తో ఎవరు అనుభూతి చెందుతున్నారు అతన్ని పట్టుకోవాలి, ఎవరు చూస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో వింటున్నారు, ఎవరో స్పర్శను అనుభూతి చెందుతున్నారు. ఆ ఎవరు ఆ ఎవరు అనేవాడు దాన్ని మనం అవేర్నెస్ తో గమనించినప్పుడే ఫ్రెండ్స్ ఇది సాధ్యమవుతుంది. సో ఇవన్నీ మనం ఆచరించినప్పుడు మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో టైం అయిందనుకో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.